మళ్ళా నాకు ప్రాణం పోసింది అయితే ఆ బొమ్మ వెంకటేశ్వర రెడ్డి సారు. ఇక మాకు ఏ జన్మలో ఏ కథ ఉన్నదో కానీ అప్పటికిప్పటికి 7 సంవత్సరాలు అయింది. ఇంకా నాకు ఆ సారు ఆ హాస్పిటల్ ఉన్నన్ని రోజులు నాకు ఈ క్యాన్సర్ అని మళ్ళీ కాడ స్ప్రెడ్ అన్నది ఏం కాదు. నా పేరు నేరల బుచ్చయ్య, మాది గోపాయపల్లె. మేము ముగ్గురం అన్నదమ్ములం. నేను నడిపాను. నాకంటే పెద్ద అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడు ఆర్ఎంపీ డాక్టర్. ఫస్ట్ మందుకు బానిసాయి రోజు ఫుల్లుగా తాగి ఇక అట్లనే ఇక దోస్తులతోటి పనికి పోయినా, మన పనికి పోయినా. అంతకుముందు వ్యాన్ ఉండే అది నడుపుకుంటా ఇట్లా తాక్కుంటున్న కొద్దీ చిన్న కడుపులో పెయిన్ పచ్చుడు పెట్టింది. మా అన్నకు వచ్చేసి స్టమక్ పెయిన్ బాగుండే. దాదాపు 2-3 ఇయర్స్ ఆ ట్రీట్మెంట్కే అంటే ట్రీట్మెంట్ తీసుకుంటూ పెయిన్ వచ్చినప్పుడు అలా ఇంటికి వచ్చాడు. పర్టికులర్గా తెలియలే. ఇది దాదాపు 2017-18 కడుపులో నొప్పి రావడంతో హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. అట్లా బెడ్కి కూడా ఉంచి ఒక 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు అట్లా ఉంచి తీసుకొని వచ్చాడు అన్నట్టు. వాళ్ళు కూడా ఇది ఏంటిదని నిర్ధారించి చెప్పలేదు. ఏమైంది సార్ అని అంటే ఇలా పాన్క్రియాలు ఏదో నొప్పి వస్తుంది, ఏం కాదు అని వాళ్ళు ట్రీట్మెంట్ చేసేది. ఇట్లా ఇక లెక్కలేని సార్లు తీసుకుపోయినప్పుడు ఆయన భరించడానికి నొప్పి తయారయ్యి విపరీతమైన నొప్పి. ఆయన చూడడానికే మాకు ఇబ్బంది అనిపించేది. ఉట్టిన హాస్పిటల్ కరీంనగర్ వేసుకపోతే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళు అప్పటి మందం కృత్రిమంగా వైద్యం చేసేది. ఇక నొప్పి తగ్గి ఇక మంచిగా ఉన్నాడు, పర్వాలేదు, ఇక ఓరి అని చెప్పుడు. వచ్చినాక మళ్ళీ 5-10 రోజులకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. స్కాన్ చేసినప్పుడల్లా ఏం చెప్పలేదు. స్కాన్ చేసుడు, వాళ్ళే చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇచ్చుడు, పంపించుడు. అది ఎక్కువైంది. అది ఎక్కువైతే ఒకసారి అది వరంగల్ వెళ్ళినాం. వెళ్తే అక్కడ స్కాన్ చేసిండ్రు. అలా ప్యాన్క్రియాసిస్లో గడ్డ ఉంది, నువ్వు తిన్నాగానే అరగది, అది సీసం లెక్క గట్టిగా అయింది, వేస్ట్, నువ్వు ఇక బ్రతకవు అని చెప్పిండ్రు. ఆల్మోస్ట్ మొహం మీదే చెప్పిండు. బాబు ఇది ప్యాంక్రేస్లో అంతా గడ్డ కట్టుకుపోయింది, ప్యాంక్రేస్ అంతా కూడుకుపోయింది, అదేంటిది అన్నది తెలియదు. అది నీకు ఏదని యాసిడ్ ఇడ్దాలు చెత్తలేదు, అన్నం అరవడం కానీ నీళ్ళు అరవడం కానీ, నువ్వు ఏ తాగినా నొప్పి వస్తుంది, బతుకులు కష్టం అని మా అమ్మతోటి మా భార్యతోటి చెప్పారు. వారం 10 రోజుల కంటే ఎక్కువ బతకరు, ఇది బాగా చాలా కష్టం అని అన్న వాళ్ళు మా వాళ్ళు నేర్చుకుంటూ వచ్చారు. ఇక నొప్పి వచ్చిందంటే కింది మీద చేసుడే, ఇక చచ్చిపోయింది అనుకుంటే మేము. ఇక మళ్ళా సోయిన పడే వరకు 1-2 గంటలు అవు. ఇక సోయిన పడితే కదా దవాఖానకు తీసుకుపోయి ఆడ సూదులు మందులు వేపిస్తాం. ఇక వేపిస్తే గట్టినే అప్పటి మందం తగ్గు. మళ్ళా ఏ రాత్రి పడితే ఆ రాత్రి వేసుకపోయినాం. కరీంనగర్ పోయినాం, పెద్దపల్లి పోయినాం, హైదరాబాద్ పోయినాం, వరంగల్ పోయినాం. నైటు లేతే నైటే, పగలు ఎత్తే పగలు. ఇక ఎప్పుడు నొప్పి లేస్తే అప్పుడే తీసుకొని వెళ్దాం. నేను మస్తు ఇబ్బంది, బాగా ఇబ్బంది సార్. తిరిగి ఘోరం. అది అప్పుడు మా కొడుకు కూడా దగ్గర లేరు. ఇక మేమే, మా అత్తమ్మ, నేను, మరిది మస్తు తిరిగినాం. అది చెప్పుకోవద్దు ఇక పరిస్థితి, ఘోరమైన పరిస్థితి అది. ఎట్లయితే అట్లా అవుతుంది, దానికి ఏడ్చుడు ఎందుకని నేను మా వాళ్ళ దగ్గర ఉండి నేనే తీసుకొని వచ్చిన ఇంటికి తీసుకొని వచ్చి యూట్యూబ్లో చూసి హైదరాబాద్ పోయినా. ప్యాంక్రేస్లో రాళ్ళు వచ్చినాయని పాత రిపోర్ట్ చూసి ఆపరేషన్ సర్జరీ చేసింది. 8 గంటలేమో సర్జరీ అయింది. సర్జరీ చేసిండు, అందులో ఉన్న రౌతులు తీసేసింది. అందులో ఇంకా వితౌట్ వేరే గడ్డు ఉంది. బాబు ఇక నీకు ఏం ప్రాబ్లం లేదు కానీ అందులో ఒక చిన్న గడ్డు ఉంది, అదేం గడ్డు అన్నది తెలియదు. ఒకవేళ అయితే డౌట్ కొద్ది క్యాన్సరే కావచ్చు, దానికైతే నేను చెప్పలేను. క్యాన్సర్ అయితే మళ్ళీ సర్జరీ చేయవలసి వస్తుంది దానికి సూత అన్న.
కరోనా. నా ఆపరేషన్ ఇంటికి అత్తుడితోటే కరోనా స్టార్ట్ అయింది. ఆ రిపోర్ట్కు నేను పోలేదు. ఆ సార్ నాకు ఫోన్ చెప్పలేదు. ఒక 6 నెలలు మంచిగానే ఉన్నా. 6 నెలల తర్వాత నొప్పి, జ్వరం, విపరీతమైన జ్వరం, అత్తుడు జారుడు, తెల్లని రాక పొద్దున రాక. సర్జరీ దాంట్లోకి వెళ్ళి రౌతులే తీసేసి దాంట్లో ఏమున్నదంటే మళ్ళీ స్కాన్ తీసేసినా కానీ ప్యాంక్రేస్లా వాటర్ దమ్ అయింది అన్నట్టుగా వస్తుంది. ఈ వాటర్ ఎందుకు దమ్ అవుతుంది? మొన్ననే ఆపరేషన్ చేయించుకుంటే అంతవరకు సంవత్సరం సుధా అవుతలేదని మళ్ళీ నాకు ఇక కరోనాలో అయినా పోయినా. కారు కిరాయి తీసుకొని పోయి నీ ముక్క రిపోర్ట్ ఏదంటే నా దగ్గర లేదు అని. అయితే అక్కడ ఆ హాస్పిటల్లో బెడ్ స్కాన్ రాసిండు, బెడ్ షీట్ చేయించిండు. సార్ దగ్గర పోతే చేతులు ఎత్తేసిండు. ఇంత తొందరగా ఇట్లా అయింది ఏంటి అని సార్ అన్నారు. ఏంటి సారు నాకేం భయం లేదు చెప్పు అంటే, నా వెంబడి మా పొల్ల వాళ్ళ చెల్ల భర్త వచ్చింది. అయితే నువ్వు బయటికి వెళ్ళిపో, నేను వాళ్ళకి చెప్తా, ఏం కాలేదు కదా. ఎందుకు సారు నాకు ఏమైనా ఏం బాధ లేదు. అప్పుడే ఓపెన్గా మాట్లాడితే దీనికి ఏంటంటే, బాపు నీకు క్యాన్సర్ అటాక్ అయింది, దానికి ఇప్పుడు ఏం చేయలేము, స్టేజ్ దాటిపోయింది. ఫస్ట్ స్టేజ్ 2వ స్టేజ్ ఉంటే నేను చేసేట్టు, ఇంకా దానికి కీమోథెరపీ తప్పించి చేసేది ఏం లేదు, అంతా దేవుడి దయ అని. బాగా సీరియస్ ఉండే, బతకడా అన్న పొజిషన్. బాగా బక్కగా అయిండు. అసలు తన రూపమే చేంజ్ అయిపోయింది. మామూలుగా ఈ వరంగల్ పోయినప్పుడు ఈయనకు ఎందుకు తీసుకొచ్చిర్రు, ఈయన హాస్పిటల్ ఎందుకు దింపుతుర్రు, నేను ఇంటికాడనే ఉంచి రోజు కొంచెం గంజి పోయిర్రి, ఈయన మీద ఆశలు లేవు మీకు, బ్రతకడు ఈయన మొత్తానికి అని చెప్పారు. చాలా రోజులు అట్టనే సంవత్సరం రాక అట్టనే నొప్పి అని అన్నం అడగపో, అన్నం తింటే ఇంకా నొప్పి, పానం పోయినట్టే చల్ల చెమటలు వచ్చి పడిపోకటే. ఇక బతకాడు, మేము మొత్తమే బతకాడు అనుకున్నాం. రోజు ఆయనే ఎప్పుడు పోతాడు, ఎప్పుడు ఎత్తుకపోతాం. అప్పుడు మేము అందరం కూడా ఈయన బతుకుతాడా లేదా అన్న ఆందోళనకు అందరం బాధపడ్డ రోజులు ఉండే. ఇబ్బంది ఆల్మోస్ట్ పీకిన అనుకొని గుట్ట కట్టెలు కొట్టపోయినా మేము ఇంటికి వచ్చినాం. మన బొమ్మ వెంకటేశ్వర రెడ్డి సారు ఈ పూర్వజన్మ అని మీటింగ్ పెట్టి చెప్తాను. అది ఒక 2-3 సార్లు రిపీట్ చేసుకుంటూ చూసిన, ఇది అయితే నాకు కరెక్ట్, ఉంటుంటా పోతా అని ఈ 2 ఫిక్స్ అయినా. వెంటనే డాక్టర్ గారు స్పందించి ఇక్కడికి రండి, నేను చూస్తానని చెప్పాను. ఈ రిపోర్ట్స్ అన్నీ తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయిన తర్వాత ఆయన చూసి, ఖచ్చితంగా నువ్వు ఈ ఆయుర్వేదిక మందులు, పునర్జన్మ ఆయుర్వేదిక మందులను ఖచ్చితంగా వాడినట్లేదు అంటే నీకు మంచిగా ఉంటావు, బాగుపడతావు అని చెప్పడం జరిగింది. దానికి పూర్తిగా నమ్మకం, భరోసా ఇచ్చింది. నేను పెద్ద ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్లో దిగి సికింద్రాబాద్లో మెట్రో ఎక్కి మళ్ళా అక్కడ అమీర్పేటలో చేంజ్ అయినా. ఇక అవన్నీ వాళ్ళు ఫోన్ చేసుకుంటేనే పోతాను నేను 5 నిమిషాలకు ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ మియాపూర్లో దిగి మళ్ళీ అక్కడ ఆటో ఎక్కి అల్లి సిగ్నల్ కాడ దిగాను. సిగ్నల్ కాడ దిగి ఇక ఇటు పక్కకు పోతేనే మనకు పునర్జన్మ. అదే ఫస్ట్ నేను 2020 సంవత్సరంలో 6 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటికి 6 సంవత్సరాలు. మళ్ళీ 11వ నెల అయితే 7వ సంవత్సరం పడుతుంది. నా పేరు నేరెళ్ళ బుచ్చయ్య. 8 నెలల నుంచి వాడితే మొన్న పెయిన్ నెలల బెడ్ షీట్ స్కాన్ తీయమని మేడం చెప్పింది. తీసిన పోలే అప్పటికి ఇప్పటికి
2 సెంటీమీటర్లు తగ్గిందని ఇవాళనే మేడం చెప్పగలిగారు. ఇక తగ్గుద్దని నాకు పూర్తి నమ్మకం వచ్చింది. సంవత్సరం నుంచి మందులు వాడుతా అంటే 9 నెలల బెస్ట్ స్కాన్ చేస్తే సగం తగ్గిపోయింది. మళ్ళా ఇప్పుడు ఇది 12వ నెల. పొలం పనులు, అడవికి పోయి కానీ బయట బండ్లు నడుపు కానీ అన్నీ మొత్తం ఎప్పటిలాగానే ఎటు తినుకుంటా, యాక్టివ్ వండుకుంటా, వాకింగ్ చేసుకుంటా, ఓపెన్గా మళ్ళా ఫ్రీ అయిపోయినా, మళ్ళీ ఒక జన్మ లెక్క అయిపోయింది. వీడికి రాకముందు ఒళ్ళంతా నొప్పులు, ఈ ముందట కుడి పక్క నుంచి డొక్క బాధం నుంచి ఈపులకు నొప్పచ్చుడు, విపరీతమైన జ్వరం, ఒక నెలల తరబడి ఇట్లా నిలుస్తుందామంటే ఓపిక లేకుండా, నడద్దామన్నా బయటకు వెళ్దామన్నా కానీ ఒక మనిషి ఎంబడలేని, పట్టుకుంది నడవలేని స్థితిలా ఉంది. ఈ మెడిసిన్ వాడిన కాంచెలి మెల్లమెల్లగా కొద్దిగా అన్నం తినడు కానీ, కొద్దిగా పట్టుదల బలం అన్నది పెరిగి, నా ఇచ్చే నేనే సొంతంగా ఓపెన్గా బయటికి పోడు కానీ అది అట్లనే 6 నెలల వరకు ఒక్కనే మళ్ళా ఎప్పటిలాగానే పనులు చేసుకుంటా జీవనోపాధి గడుపుతుంది. అప్పుడు మంచిగా లేడు కానీ ఇప్పుడు మంచిగా బాగానే ఉంటాం. టాబ్లెట్ అయినా మంచిగా సంతోషంగా. ఈ మందులతోనే 5,000 మందులతోనే మంచిగా అయింది. ఇక ఓ పూట తినకున్నా కానీ మనిషి అయితే మంచిగా ఉన్నాడు. అది ఈ పేర్లోనే ఉంది, పునర్జన్మ. అదే వచ్చేసింది ఆయనకు పునర్జన్మ. 100%, 200, 1000% ఆయుర్వేదిక్ మెడిసిన్ 1000% బెటర్, ఫుల్ మంచి లైఫ్ ఇచ్చింది పునర్జన్మ. చాలామందికి ఆ పేరులో ఉన్నట్టు పునర్జన్మనిస్తుంది. నా సజెషన్ ఏంటంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళండి, ట్రీట్మెంట్ తీసుకోండి, మళ్ళీ పునర్జన్మ ఎత్తండి. మా అన్నయ్య సాక్షి. పునర్జన్మ ఆయుర్వేదిక్ కడికి వచ్చిండు. అక్కడ నుంచి వాడినాక 2-3 ఏళ్ళకు డాడీ కవర్ అయ్యిండు. ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు. ఆటో నడుపుకుంటుండు. డైలీ 2 సంవత్సరాలు అవుతుంది. ఆటో ఫైనాన్స్ తీసుకొని నడుపుకుంటుండు. మంచిగానే ఆ పని చేసుకుంటుండు. ఆయన కండిషన్ బాగానే ఉంది. మేము హ్యాపీగా ఉన్నాం. పునర్జన ఆయుర్వేదిక్ చాలా మంచి మెడిసిన్. మంచిగా అయింది. కానీ ఇప్పుడు అయితే ఎప్పుడు ఎత్తుకపోతాం అన్నట్టుండి ఇప్పుడు ఇక ఆటో నడుపుకుంటాను. మంచిగా పునర్జన్మ ఆయుర్వేద హాస్పిటల్కి వచ్చిన కాంచెలి సెట్ అయిన కాంచెలి ఇప్పుడు మంచిగా ఉన్నాడు. 7 సంవత్సరాల నుంచి ఇప్పటికైతే బాగున్నాడు. 7 సంవత్సరాలు బతికిండని అంటే మాకు ఒక ఆలోచన కలిగింది, ఈయనకి ఇక మరణం అనేది లేదు ఇక క్యాన్సర్ ద్వారా. ఇది వాస్తవానికి ఆయుర్వేదిక మందులు అంటేనే మనిషికి పునర్జన్మ అనేది నా ఆలోచన. నాకు ఇప్పుడు ఆ నమ్మకం కూడా కలిగింది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చచ్చిపోతారని నేను అనుకున్నా కానీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బ్రతుకుతారా అనేది నాకు నమ్మకం కలిగింది ఈ పునర్జన్మ ఆయుర్వేదిక మందుల ద్వారానే అనేది నాకు అర్థమైంది. ఎవరికి క్యాన్సర్ వచ్చినా, ఎక్కడ ఏ లొకేషన్లో క్యాన్సర్ వచ్చినా కూడా ఖచ్చితంగా పునర్జన్మ ఆయుర్వేదిక డాక్టరు వారిని కలిసినట్లు అది ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు పునర్జన్మ అనేది ఉంటుంది. ఎవరైనా కూడా మందులు వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది, వాళ్ళు బ్రతకగలుగుతారు. వారం 15 రోజులు బతుకుతావు. నేను అంతకంటే దాచిపోయి ఆ తర్వాత దేవుడి దయ అని చేతులు ఎత్తే ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోవడానికి వస్తాను. 11వ నెల వస్తే మళ్ళీ నాకు బాగా గుర్తు, 11వ నెల వచ్చినాడికి. ఆ 11వ నెల అయితే 7వ సంవత్సరం పడుతుంది.